హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇండోర్ ప్లాంట్స్కి ఆకులేనండి అందం. ఈరోజు ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తున్నాను మీకు. ఆ ఆకుల్ని బొచ్చు పురుగులు ఎలా తింటున్నాయో చూపిస్తాను మీకు. ఇది మనీ ప్లాంట్ అండి, చూడండి ఎలా తిన్నాయో ఆకులు. మొత్తం ఆకుల్ని తినేసాయండి. ఎలా అయిపోయిందో మొక్క మీకు కనపడుతుందా? ఇక్కడైతే అసలు మొక్కే లేదండి, మొత్తం తినేసింది. బిర్యానీ కొండలో ఇక్కడ కూడా సగం తినేసిందండి బొచ్చు పురుగు. చాలా పురుగులు చంపేశాను ఇప్పటికి. ఇది మాత్రం బాగుందండి మనీ ప్లాంట్. ఈ మొక్కకి మాత్రం ఏం అవ్వలేదు. ఈ మొక్క ఫిలోడెండ్రాన్ అండి, చూడండి ఆకుల్ని ఎలా తినేసాయో. ప్రతి ఆకుని తిన్నాయండి, చూడండి. ఈ మొక్కలకి ఆకులేనండి అందం, ఇండోర్ ప్లాంట్స్కి. అలాంటి ఆకులన్నిటిని తినేస్తున్నాయి బొచ్చు పురుగులు. మొక్కల్ని అందం లేకుండా కళావిహీనంగా చేస్తున్నాయి ఈ బొచ్చు పురుగులు. ఈ కుండి కింద పెడతానండి. ఇవిగోండి బొచ్చు పురుగులు. చూసారా? ఈ పురుగులండి ఆకుల్ని తింటున్నాయి. పైన కూడా ఇండోర్ ప్లాంట్స్ని తినేస్తున్నాయండి ఈ పురుగులు. మొక్కలన్నీ పాడైపోయాయి ఈ పురుగుల వల్ల. చూసారా? ఈ ఫిలోడెండ్రన్ మొక్క చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఉండేదండి. అలాంటి మొక్కను పాడు చేసాయి బొచ్చు పురుగులు. చూసారా ఇలా పోతున్నాయో? చూడండి, వాటిని చంపేయాలి. ఈరోజు ఇండోర్ ప్లాంట్స్కి పురుగుల్ని వెతకటమే సరిపోయిందండి. ఉదయం నుంచి చంపేస్తున్నాను. ఇలా చంపేయడమేనండి వీటిని. ఎన్ని పురుగులు చంపేసానండి నేను, చాలా ఉన్నాయి. గార్డెన్లో కూడా ఉన్నాయండి, మన టెర్రస్ గార్డెన్లో కూడా చాలా పురుగులు చంపేశాను. మనీ ప్లాంట్ని కొమ్మల్ని కట్ చేసి ఈ 3 కుండీల్లో నాటుదాము. అన్నీ పాడైపోయినాయి కదండి మొక్కలు, మళ్ళీ మనం కొత్తగా నాటుకుందాము. అప్పుడు బుషీగా అందంగా పెరుగుతాయి. కొమ్మల్ని కట్ చేసి ఇంకా నాటుదామండి కుండీల్లో. అన్ని కుండీల్లో పాడైపోయిందండి మనీ ప్లాంట్ మొక్క. మీరు ఇంతకుముందు చూశారు కదా ఇవన్నీ ఎంత బాగున్నాయో. ఇప్పుడు అన్నీ పాడైపోయినాయి, మళ్ళీ నాటుకుందాము. ఈ బొచ్చు పురుగులు చూడండి ఎంత పని చేశాయో మన మొక్కల్ని. మొక్కలన్నీ పాడు చేశాయి. ఈ 4 కోకో పిట్లో ఉన్నాయండి. ఇప్పుడు మనం వీటిలో కొమ్మల్ని నాటుదాము. ఫస్ట్ కట్ చేసుకుందాము కొమ్మల్ని. ఇలా కట్ చేసుకోవాలి కొమ్మల్ని. ఇప్పుడు బుషీగా నాటుకోవచ్చండి, మొక్క అందంగా బాగా పెరుగుతుంది.
మళ్ళీ అందంగా వస్తాయండి మన మనీ ప్లాంట్స్. గుబురుగా నాడదాము. ఫస్ట్ ఇందులో నాటుతున్నాను. 4-5 కొమ్మలు పెడితే చాలండి, కుండీ నిండా వచ్చేస్తుంది మనీ ప్లాంట్. చాలా అందమైన ప్లాంట్ అండి. ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇండోర్ ప్లాంట్స్కి బొచ్చు పురుగు పట్టడం. ఆకులన్నీ తినేస్తున్నాయి. ఇలా కుండీ నిండా నాటుకోవాలి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది బుషీగా. నేనైతే బుషీగా పెంచుతానండి. చాలామంది అల్లించుకుంటారు, హైట్గా పైకి అల్లిస్తారు. నేను మాత్రం బుషీగానే పెంచుతాను. ఎక్కువయ్యాయి అనుకోండి కొమ్మలు కట్ చేస్తాను. మాకు అల్లించుకునే ప్లేస్ లేదండి, అందుకని బుషీగానే పెంచుతాను. ఇలా నాటుకోవాలండి కుండీ నిండా, అప్పుడు బుషీగా వచ్చేస్తుంది మొక్క. ఇది కోకో పిట్ అండి, పచ్చగా పెరుగుతుంది మనీ ప్లాంట్. మనం నాటుకునేటప్పుడు కూడా ఈజీగా నాటుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలండి కొమ్మని. ఈ స్టెమ్ మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి, కోకో పిట్లోకి కానీ లేదా మట్టిలోకి కానీ. అప్పుడు బాగా బతుకుతుంది మనీ ప్లాంట్. ఇలా నాటుకోవాలి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నాటేసేయండి. చూడండి, ఒక కుండీలో నాటేసా. మళ్ళీ కట్ చేద్దాము. ఇలా ఎండిపోయిన ఆకులున్నా తీసేయాలండి. ఈ మొక్క మాత్రం హెల్తీగా ఉందండి. చూసారా ఎంత బాగుందో. నాకు ఇష్టం అండి ఇలా బుషీగా ఉండడం, అందుకని బుషీగానే పెంచుతాను. చూసారా ఎంత బాగుందో. అలా కట్ చేసుకుంటూ ఉండాలండి. కట్ చేసుకుంటే బుషీగా ఉంటుంది. పెరిగినట్టు కట్ చేయాలి. ఒక కుండీలో నాటానండి, ఇప్పుడు బిర్యానీ కుండలో నాటుకుందాము. మీకు బిర్యానీ కుండలో నాటిన తర్వాత చూపిస్తాను. బిర్యానీ కుండలో కూడా నాటేశానండి మనీ ప్లాంట్ని. 2 కుండీల్లో నాటేశాను. ఇది 3వ కుండీ, దీనిలో కూడా నాటుదాము. ఈ కొమ్మలు ఉంచేస్తున్నానండి, కట్ చేయడం లేదు. మళ్ళీ వస్తాయి కొత్త చిగుళ్ళు. పక్కన నాటుదాము. ఈ ఆకులన్నీ పోయి కొత్త చిగుళ్ళు వస్తాయి.
అప్పుడు బుషీగా అందంగా పెరుగుతుంది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ని ఈజీగా నాటుకోవచ్చండి కోకోపిట్లో. అలా పెట్టేసేయడమే. ఇంకా బాగా పెరుగుతుంది. 4 మొక్కలు ఉన్నాయండి మన దగ్గర మనీ ప్లాంట్. ఇక్కడ ఖాళీ ఉందండి, నాటుదాము. ఈ కుండీలో కూడా నాటానండి మనీ ప్లాంట్ కొమ్మలు. ఇది ఎల్లో కలర్ మనీ ప్లాంట్ అండి. చూడండి కలర్ ఎంత డిఫరెన్స్గా ఉందో ఈ మనీ ప్లాంట్కి ఈ మనీ ప్లాంట్కి. అందుకని ఈ కొమ్మలు ఉంచానండి. ఇప్పుడు 2 కలర్లు ఉంటాయి ఈ కుండీలో మనీ ప్లాంట్, ఎల్లో కలరు, గ్రీన్ కలరు. చూడండి ఇప్పుడు మనీ ప్లాంట్ ఎలా ఉందో 4 కుండీల్లో. ఇలా నాటుకోవాలండి. ఇలా నాటుకుంటే బుషీగా పెరుగుతాయి, పచ్చగా హెల్దీగా పెరుగుతాయండి కోకోపిట్లో. కోకోపిట్లో వేసుకున్న తర్వాత కొమ్మల్ని వారానికి ఒకసారి నీళ్ళు పోయాలి. అప్పుడు ఈజీగా బతుకుతుంది మనీ ప్లాంట్. మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి కోకోపిట్లో. ఎందుకంటే వీకెండ్ ఇవ్వచ్చు వాటర్ని, రోజు పోయిన అవసరం లేదు. ఇప్పుడు వాటర్ ఇచ్చేద్దాము ఈ 4 మొక్కలకి. బొచ్చు పురుగు తిన్న ఇండోర్ ప్లాంట్స్ని ఈరోజు బాగు చేసుకుందాము. చూడండి ఎంత పాడైపోయినాయో మనీ ప్లాంట్. అందుకని మళ్ళీ నాటాను, ఇంకా బాగా వస్తాయి. వాటర్ ఇచ్చేద్దాము మొక్కలకి. కొంచెం ఇస్తే సరిపోతుందండి, కోకోపిట్లో ఉన్నాయి కాబట్టి. మళ్ళీ వారం దాకా ఇచ్చే పని ఉండదండి ఈ మొక్కలకి. కోకోపిట్లో వేసాం కాబట్టి ఎప్పుడు చల్లగా కూల్గా ఉంటుంది మొక్కకి. అందుకని వారం దాకా ఇచ్చే పని ఉండదు. మొక్క మాత్రం హెల్దీగా పచ్చగా బుషీగా పెరుగుతుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో మనం నాటుకున్న తర్వాత. ఇప్పుడు ఫిలోడెండ్రాన్ ఎలా ఉందో చూద్దాము. మనీ ప్లాంట్ని చక్కగా నాటుకున్నామండి కొమ్మలతో. ఇప్పుడు ఈ మొక్క మాత్రం బుషీగా ఉందండి, చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా పెరిగింది. అలాంటి మొక్కని పురుగులు తినేసాయి. అన్ని ఆకులు తినేసినట్టేనండి, దాదాపుగా సగం ఆకులు తినేసి. ఈ ఎండిపోయిన ఆకులు తీసేసుకున్నాము. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలండి మొక్కలకి. ఎండిపోయిన ఆకులు తీసేసుకోవాలి, మొక్కలు పాడైపోతే కొమ్మల్ని నాటుకోవాలి. ఈ ఫిలోడెండ్రాన్ కూడా కొమ్మలతో బాగా పెరుగుతుందండి, ఖుషీగా వస్తుంది ఈ మొక్క కూడా. ఈ మొక్కకి ఆకులేనండి అందం. ఎండిపోయిన ఆకులన్నీ తీసేస్తే మొక్క అందంగా కనపడుతుందండి. మన ఇంట్లో చూడటానికి చాలా బాగుంటుంది. ఈ మొక్క కూడా కోకోపిట్లోనే ఉందండి. ఈ మొక్క బుషీగానే ఉందండి, ఇంకా నాటుకునే పని లేదు. కాకపోతే ఆకుల్ని తినేసింది బొచ్చు పురుగులు. ఇలా ఆకుల్ని తినేస్తే మొక్క అందం అంతా పోతుందండి. ఈ మొక్క కూడా వాటర్ ఇద్దాము. ఫిలోడెండ్రాన్కి వాటర్ ఇస్తున్నానండి. నాకు ఇష్టమైన మొక్క అండి ఈ ఫిలోడెండ్రాన్.
పైకి వెళ్దామండి. పైన ఇండోర్ ప్లాంట్స్ని కూడా ఒకసారి చెక్ చేద్దాము. పైకి వచ్చానండి. పైన చూద్దాము ఇండోర్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో. ఇవన్నీ బాగానే ఉన్నాయండి. షాఫ్లేరా, ఇక్కడ ఫిలోడెండ్రన్ బాగానే ఉంది. చూడండి ఎలా ఉందో. కింద ఫిలోడెండ్రన్ మొత్తం తినేసినాయి పురుగులు. చూడండి, ఇది సింగోనియం ఎలా తినేసాయి చూడండి. ఒక్క ఆకు కూడా లేదు. చాలా బాధగా ఉందండి మొక్కలన్నీ ఇలా అయిపోతే. మనం కష్టపడి పెంచుకుని ఇలా పాడైపోతే చాలా బాధగా ఉంటుంది. చూడండి, అసలు ఒక్క ఆకు కూడా లేదు, మొత్తం తినేసింది. కొమ్మలేనండి ఉంది, ఒక 2-3 ఆకులు ఉన్నాయి. సింగోనియం అని తెలియడానికి మనకి అన్ని మొద్దే. ఇంకా ఇలాంటప్పుడు చాలా బాధగా ఉంటుందండి మొక్కలు పాడైపోతున్నప్పుడు. నేను ఫస్ట్ టైమేనండి చూస్తుంది ఇండోర్ ప్లాంట్స్కి బొచ్చు పురుగు పట్టడం. అసలు ఇండోర్ ప్లాంట్స్కి అసలు ఇంతవరకు పురుగులు పట్టడం నేను చూడలేదు. చక్కగా పచ్చగా హెల్దీగా పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ టైం చూస్తున్నా బొచ్చు పురుగు పట్టడం. మామూలుగా పట్టడం కాదండి, అసలు మొక్కనే తినేస్తున్నాయి. చూసారు మీరు, సింగోనియం మొక్కనే ఇలా తినేస్తున్నాయి పురుగులు. 2-3 ఆకులు ఉండడం వల్ల సింగోనియం మొక్క అని తెలుస్తుందండి. అంతే, ఇంక మొత్తం మొద్దైపోయింది సింగోనియం. మళ్ళీ హెల్దీగా రావాలి. ఏదో ఒక ఫర్టిలైజర్ ఇద్దామండి నెక్స్ట్ వీడియో. చూసారా ఇవ్వండి పురుగులు 2 వచ్చాయి. ఈ మొక్కకి చంపేద్దాం. ఏం పురుగులండి అసలు మొక్కలకి. ఇలా చంపేయాల్సిందే. ప్రతి మొక్కని చెక్ చేసి ఇలా చంపేయడమే. ఇంకేం ఉంటాయండి మొక్కలు. మనం హెల్దీగా పెంచుకోవటం, ఈ పురుగులకు అప్పచెప్పడం. ఇంక లేవులేండి, చూశాను పురుగులు. ఇది కెలాడియం అండి. కెలాడియం కూడా ఆకులన్నీ తినేసింది పురుగులు. ఇవ్వండి, పూర్తిగా తినేసింది అన్నమాట ఆకుల్ని. చూసారా, నాకు చాలా భయం అండి పురుగులంటే. ఎలా వదులుతుందో చూడండి. ఇవాళ ఉదయం నుంచి నాకు ఇదే పని అండి. టెర్రస్ మీద, కింద ఇంకా పురుగుల్ని చంపే పని. సడన్గా చూస్తే పురుగులు భయం అండి నాకు కూడా. మామూలుగా అయితే చంపేస్తా. చూస్తున్నానండి పురుగులు ఉన్నాయేమో. ఈ మొక్క కూడా చూపిస్తాను చూడండి ఎలా తిన్నాయో. ప్రతి ఆకుని తింటున్నాయి చూడండి. చూసారు, ఇది చూడండి. అసలు మీతో షేర్ చేసుకుంటున్నానండి నా బాధని. మొక్కలన్నీ పాడైపోయింది. మళ్ళీ హెల్దీగా బుషీగా రావాలి మొక్కలు, అప్పుడే అందంగా ఉంటాయి.
ఇలా ఉంటే అందంగా ఉండవండి మొక్కలు. ఆకులతో కలకల్లాడుతూ ఉంటే ఇండోర్ ప్లాంట్స్ బాగుంటాయి చూడటానికి. ఇవి 2 కలర్స్ అండి కెలాడియం. చాలా బాగుంటాయి చూడటానికి. కానీ ఈసారి పురుగులు ఉంచడం లేదండి మొక్కల్ని. ఇండోర్ ప్లాంట్సే కాదండి, ప్రతి మొక్కకు ఉన్నాయి పురుగులు. బొచ్చు పురుగు, ఇంకే పురుగు లేదండి, బొచ్చు పురుగే. చిక్కుడు పాదిని అయితే పూర్తిగా తినేసింది. నీమాయిలు కూడా స్ప్రే చేసాము, అయినా కానీ కోలుకోలేదండి చిక్కుడు పాది. చిక్కుడు మొక్కలు కూడా కోలుకోలేదు. అవంటే సరేనండి, కూరగాయ మొక్కలు కాబట్టి ఏవో పురుగులు వస్తూ ఉంటాయి. కానీ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఈ బొచ్చు పురుగులు పట్టడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. అందమైన ప్లాంట్స్ని పాడు చేసాయండి పురుగులు. చాలా బాధ అనిపిస్తుంది. అందుకని మీకు షేర్ చేసుకుంటున్నాను. మీ ఇండోర్ ప్లాంట్స్ ఎలా ఉన్నవి, ఎంత హెల్దీగా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. ఇవి జీజీ ప్లాంట్స్ అండి. ఇవి కూడా పాడైపోయినాయి. వర్షానికైతేమి, బొచ్చు పురుగులు అయితేనేమి, దేనివల్ల ఒకదానివల్ల అయితే మాత్రం మొక్కలు పాడైపోయినాయండి. ఇది అసలు పాడైపోయింది. మనం కట్ చేసి మళ్ళీ నాడదాం ఈ కొమ్మని. ఇవి చాలా కాస్ట్ అండి. కెలాడియం కానీ ఈ జీజీ ప్లాంట్ కానీ చాలా కాస్ట్. నేను కొన్నప్పుడు ఈ మొక్క 600 అండి. ఇలా పోయినాయి మొత్తం కొమ్మలన్నీ. ఈ ఒక్క కొమ్మ మిగిలినట్టు మనకి. కానీ కొమ్మల ద్వారా ఈ మొక్కను పెంచాను. ఇది బాగుంది. ఇందులో కొమ్మలు నాటానండి, చూసారా అన్నీ బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా తినేసాయండి పురుగులు ఆకుల్ని. కనపడుతుందా మీకు? ఈ 2 కొమ్మల్ని తినింది. ఇవి బాగున్నాయండి. పురుగులు ఏ మొక్కని వదలడం లేదండి అసలు గార్డెన్లో. ఇవి కట్ చేసి మళ్ళీ నాడదాము. ఈ కొమ్మ చాలా డల్గా ఉంది కదండి. మనం నాటిన తర్వాత ఈ ఆకులన్నీ పోతాయి, ఎండిపోయిన ఆకులన్నీ పోయి కొత్త చిగుర్లు వస్తాయి. మళ్ళీ బతుకుతుందండి ఈ కొమ్మ. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఏ కొమ్మనైనా కానీ క్రాస్గా కట్ చేయాలండి కొమ్మను నాటుకునేటప్పుడు. పెట్టేస్తుంది ఇంకా. ఇంకా అలా నాటేసేయడమే, ఇంకా బాగా బతుకుతుంది. ఈ కొమ్మలు పోయినా కానీ లోపల దుంపలు ఉంటాయండి, మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. మళ్ళీ కుండీ నిండా పెరుగుతుందండి మళ్ళీ జీజీ ప్లాంట్. మనకి కొమ్మలు పోయాయని బాధపడాల్సిన పని లేదు జీజీ ప్లాంట్కి అయితే. కింద దుంపలు ఉంటాయి కాబట్టి మళ్ళీ వస్తుంది. కెలాడియం కూడా అంతేనండి, లోపల దుంపలు ఉంటాయి. ఇవి 6 నెలలు ఉంటాయి, 6 నెలలు ఉండవండి కెలాడియం. ఇవి మాత్రం ఎప్పుడూ ఉంటాయి. వాటర్ ఎక్కువైతే మాత్రం చనిపోతుందండి ఈ మొక్క. చనిపోయిన తర్వాత దుంపలు ఉంటాయి కదండి, మళ్ళీ చిగురిస్తాయి, మళ్ళీ వస్తుంది జీజీ ప్లాంట్. అంజీరాకు కూడా ఆకులు తినేసిందండి బొచ్చు పురుగు, చూసారా? ఇదిగోండి.
ఆకు పూర్తిగా తినేసిందండి. ఇలా తినేస్తున్నాయండి ఆకుల్ని బొచ్చు పురుగులు. ఇవిగోండి ఫ్రూట్స్. ఈ మొక్కకి ఎక్కడుందో చూడాలండి. ఆకులు ఊరికూరికే వచ్చేస్తున్నాయండి. ఇలా అంటుంటే వచ్చేస్తున్నాయి. మొక్కల్లో దాక్కుంటాయండి బొచ్చు పురుగులు. వెతికి వాటిని చంపేయాలి, అప్పుడు మొక్క బాగుపడుతుంది. ఇండోర్ ప్లాంట్స్ని బొచ్చు పురుగులు తినడం వల్ల 5 మొక్కలు పాడైపోయాయండి. కెలాడియం, జీజీ ప్లాంట్, సింగోనియం, కిందేమో ఫిలోడెండ్రన్, మనీ ప్లాంట్. ఈ 5 మొక్కలు పాడైపోయాయి. బొచ్చు పురుగు ఆకుల్ని తినకుండా ఉండడానికి మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉంటే కామెంట్లో పెట్టండి. మొక్కలన్నీ పాడైపోతున్నాయండి. ప్లీజ్ దయచేసి బొచ్చు పురుగు పోవటానికి సొల్యూషన్ మాత్రం కామెంట్లో పెట్టండి.